డీఎస్సీ అభ్యర్థుల డిమాండ్లను పట్టించుకొని రేవంత్ ప్రభుత్వం ఆదిలోనే తన వైఫల్యాన్ని బయటపెట్టుకుంది. ఆన్లైన్ పరీక్ష నిర్వహణలో సమగ్ర విధానాన్ని రూపొందించలేకపోయింది. హాల్ టికెట్లలో తప్పులు దొర్లడం, ఒకే అభ్యర్థికి ఒకే రోజు దూరంగా ఉన్న వేర్వేరు కేంద్రాలను కేటాయించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొదట్లోనే ఇలాంటి తప్పులు జరిగితే ఆన్లైన్ పరీక్షల్లో ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి తప్పులు దొర్లుతాయోనని వారు ఆందోళన చెందుతున్నారు. కొందరు అభ్యర్థులు ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒకే రోజు 2 పరీక్షలు పెట్టిన అధికారులు వేర్వేరు జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు పెట్టారు. దీంతో ఒక పరీక్షకు హాజరైతే మరో పరీక్ష మిస్ అయినట్లే. కొందరి హాల్ టికెట్లపై ఫోటో సరిగా ముద్రించలేదు. హాల్ టికెట్లలో తప్పుల తడకతో డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, డిఎస్సీ అభ్యర్థుల డిమాండ్లను ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా పట్టించుకోవడం లేదు. అదిలోనే ప్రభుత్వం ఏంటంటే దీన్ని ఒక పొలిటికల్ గా కొంతమంది ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది. కానీ వాస్తవికంగా చూసుకుంటే నిజంగా కూడా డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ప్రభుత్వానికి తమ గోడుని వినిపిస్తున్నారు. గడిచిన కొద్ది రోజులుగా తమకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి కాస్త సమయం కావాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే దీంట్లో 2 వర్షన్స్ ఉన్నాయి. అయితే గడిచిన 10 ఏళ్లలో కూడా ఎక్కడ నోటిఫికేషన్ రాకపోవడము, సో ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ని ప్రిపేర్ అయినా కాకుండా కొంతమంది ఏంటంటే ఎగ్జామ్ అయితే అపియర్ అవుదామని కొంతమంది ఉన్నారు. అలాగే ఇంకొంతమంది అయితే మాకు ఎగ్జామ్ వాయిదా వేయాలని కూడా కోరుకుంటున్నారు. అయితే ఆన్లైన్ పరీక్ష నిర్వహణలోనే సమగ్ర విధానాన్ని కూడా ప్రభుత్వం రూపొందించలేకపోయిందని కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. హాల్ టికెట్లలో తప్పులు దొరలడము, ఒకే అభ్యర్థికి ఒకే రోజు దూరంగా ఉన్న వేర్వేరు కేంద్రాలను కేటాయించడం పైన కూడా అభ్యర్థుల నుండి తీవ్ర వ్యతిరేకత స్పష్టమవుతోంది. వాళ్ళు కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. మొదట్లోనే ఇలాంటి తప్పులు జరిగితే ఇంకా ఆన్లైన్ పరీక్షల్లో ఉద్యోగాల భర్తీ విషయంలో ఎలాంటి తప్పులు దొరుకుతాయని కూడా వారు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది అభ్యర్థులు ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒకే రోజు 2 పరీక్షలు పెట్టిన అధికారులు వేర్వేరు జిల్లాలలో పరీక్ష కేంద్రాల్లో కూడా పెట్టారు. దీంతో ఒక పరీక్షకు హాజరైతే మరో పరీక్ష మిస్ అయినట్లే. ఎందుకంటే డిస్టెన్స్ కూడా దూరంగా ఉండడంతో వాళ్ళు ఇక్కడ పరీక్ష రాసి ఇమీడియట్ గా ఒక 2 hours గ్యాప్ మార్నింగ్ 9 to 12 ఉన్నాయి. ఉదాహరణకు చెప్పుకుంటున్నాము, మళ్ళీ 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఆ ట్రావెలింగ్ టైంలో వాళ్ళు ఒకవేళ మిస్ అవుతారు. ట్రావెలింగ్ టైంలో కూడా వాళ్ళు పరీక్ష కేంద్రానికి చేరే సమయం కూడా ఎక్కువ ఉండడంతో వాళ్ళు సరైన సమయానికి చేరుకుంటారా లేదా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. దీంతో ముందుగా అనుకున్నట్టు ఒక పరీక్షకు హాజరైతే మరో పరీక్ష కూడా మిస్ అయినట్లే అని కూడా అభ్యర్థులు భావిస్తున్నారు. కొందరి హాల్ టికెట్ పై సరిగా ఫోటో కూడా ముద్రించలేదని కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హాల్ టికెట్లలో తప్పుల తడకతో డిఎస్సీ అభ్యర్థులు ఆందోళన కూడా చెందుతున్నారు. దయచేసి తమ పరీక్ష వాయిదా వేయాల్సిందిగా కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. మనం చూస్తున్నాము 2 రోజుల కిందట కూడా ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఒక యుద్ధ వాతావరణం కూడా కల్పించింది. చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. మరోవైపు మనమేమో మన జీ న్యూస్ తరఫున మనం కవరేజ్ చేయడానికి వెళ్తే అక్కడేమో సదరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ రాజేందర్ జీ న్యూస్ మా ప్రతినిధి నాతో పాటు అలాగే మన వీడియో జర్నలిస్ట్ ని కూడా కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లిన విషయం తెలిసిందే. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారంటే కెమెరామెన్ ని బెదిరించడము, ఇదంతా కూడా మనం చూసాము. ప్రస్తుతం తాజాగా ఈ రోజు కూడా కొంతమంది డిఎస్ఐ అభ్యర్థులు కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కూడా ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఒకటే, ప్రభుత్వం ప్రస్తుతానికి ఎగ్జామ్ ని వాయిదా వేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీంట్లో ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అంటే కొంతమంది దీని వెనకాల ఒక రాజకీయ రంగు ఉందని, బీఆర్ఎస్ కి చెందిన నేతలే దీని వెనకాల ఒక కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది, ఆరోపిస్తుంది కూడా. కానీ వాస్తవికంగా చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి ఒక జేఏసీ ఉంది, బీఆర్ఎస్ కి స్టూడెంట్ వింగ్ ఉంది, కాంగ్రెస్ కు ఉంది, అలాగే బీజేవైఎం కి కూడా ఉంది. కానీ దీంట్లో అభ్యర్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు, దీంట్లో మాకు రాజకీయ రంగు పూయకండి, దయచేసి మా
ఒరిజినల్ గా మేము అభ్యర్థులం ఎవరైతే ఉన్నామో మమ్మల్ని కన్సిడర్ చేయండి, రాజకీయ స్వలాభం కోసము పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ధర్నాలు వాళ్ళు చేసే దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి, దయచేసి ఇది మా రిక్వెస్ట్ అని కూడా వాళ్ళు తమ గోడుని ప్రభుత్వానికి వినబుచ్చుకుంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రము దీని వెనకాల ఏదో రాజకీయ అజెండా ఉందని కూడా ప్రస్తుతం భావిస్తుంది. దీనిలో భాగంగానే కొద్ది రోజుల కిందట కూడా ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు అలాగే ప్రొఫెసర్ హరగోపాల్ కూడా వీళ్ళిద్దరు కూడా వెళ్లి టీజీపీఎస్సీ చైర్మన్ ని కలిసి ఎగ్జామ్ ని వాయిదా వేయాల్సిందిగా కూడా వాళ్ళు ఒక లెటర్ కూడా టీజీపీఎస్సీ చైర్మన్ కూడా నివేదిక పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతము ఇది 18వ తారీఖు నుండి కూడా ప్రభుత్వం షెడ్యూల్ చేసింది. మరి ఈ రాబోయే 4-5 రోజులలో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి, ఒకవేళ డిఎస్సీ అభ్యర్థులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తారా, లేకపోతే ప్రభుత్వం భావించినట్టు ఇది కృత్రిమ ఉద్యమం, కొంతమంది రాజకీయ నాయకులు కట్టగట్టుకొని అంటే కూడగట్టుకొని కూడా దీని ఉద్యమాన్ని చేస్తున్నారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి చూడాలి అభ్యర్థుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకుంటుందా, లేకపోతే యథావిధిగా నోటిఫికేషన్ ఇచ్చిన విధంగానే కూడా షెడ్యూల్ ప్రకారంగా పరీక్షలు నడిపిస్తుందా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది వైశాలి. అయితే అసలే ఇప్పటికే హాల్ టికెట్లు కూడా జారీ అయ్యాక ఇప్పుడు ఏమని చేసే పరిస్థితి ఏమన్నా ఉంటుందా? అంటే ఒకవేళ నిజంగా కూడా ప్రభుత్వానికి అభ్యర్థులే నిజంగా స్వయంగా వీళ్ళు ఈ పోస్ట్పోన్ చేయాలని కూడా భావిస్తే కనుక డెఫినెట్ గా కూడా లాస్ట్ మినిట్ లో కూడా ముందు రోజు రాత్రి కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాము జిల్లాల వారీగా కూడా పలు ప్రాంతాల్లో కూడా అభ్యర్థన తెలుపుతున్నారు, వాళ్ళందరూ అభ్యర్థిస్తున్నారు ప్రభుత్వాన్ని దయచేసి పోస్ట్పోన్ చేయండి అని. కానీ ప్రభుత్వం మాత్రం వేరేలా భావిస్తోంది. దీంట్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉందని ప్రభుత్వం భావిస్తుంది. కానీ అభ్యర్థులు మాత్రము దయచేసి పోస్ట్పోన్ చేయండి అని అంటున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.